ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురుతో వ్యవహారం నడుపుతూ పెద్దాయన ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఆ ఆనందంలో ఆ ఇద్దరు అడిగినంత డబ్బులు పంపిస్తూ వెళ్లాడు. అయితే అతడి కుటుంబ సభ్యులు డబ్బులు ఏమయ్యాయని నిలదీయడంతో అతడు చేస్తున్న వ్యవహారం బయటపడింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ నేరగాళ్ల మోసం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులు, చదువురాని వారు లేదా వృద్ధులను టార్గెట్ చేస్తూ డబ్బులు దోచేస్తున్నారు. అలా రంగంలోకి దిగిన సైబర్ కేటుగాళ్లకు అప్పుడప్పుడు బాగానే గిట్టుబాటవుతోంది. తాజాగా మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ వృద్ధుణ్ణి ట్రాప్ చేసిన సైబర్ క్రిమినల్స్ అతని వద్ద నుంచి ఏకంగా 8.7 కోట్ల రూపాయలు లాగేశారు. ముంబైకి చెందిన వృద్ధునికి 2023లో షార్వి అనే మహిళతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు వారి మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో నంబర్లిచ్చి పుచ్చుకున్నారు. వీరిద్దరూ రోజు ఫోన్లో మాట్లాడుకునేవారు. భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నా అని వృద్ధుణ్ణి షార్వి నమ్మించి వల విసిరింది. ఈ క్రమంలోనే అతడికి మాయమాటలు చెప్పి అప్పుడు ఇప్పుడు అంటూ డబ్బులు వసూలు చేసింది. కొన్నాళ్లకు షార్వి స్నేహితురాలనంటూ కవిత అనే పేరుతో మరొకరు సామాజిక మాధ్యమాల్లో పరిచయమయ్యారు. ఆమెతో కూడా వృద్ధుడు స్నేహంగా ఉంటూ ఆనందం పొందుతున్నాడు. ఈమె కూడా అడిగినప్పుడల్లా డబ్బులు పంపేవాడు. వృద్ధుడి ఆసక్తినే పెట్టుబడిగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు తర్వాత షార్వి చనిపోయిందని ఆమె చెల్లెలు దినాస్ పేరిట మరొకరు వృద్ధుడికి సందేశాలు పంపారు. షార్వి చనిపోయిందని చెప్పి ఆమెకు సంబంధించిన ఆస్పత్రి బిల్లులు కట్టాలంటూ తప్పుడు ఆధారాలు చూపించి అతడి నుంచి కొంత డబ్బులు కాజేశారు. అయితే పంపిన డబ్బులను కొన్నాళ్లకు తిరిగివ్వాలని వృద్ధుడు వారిని కోరాడు. ఇక అప్పుడు అటువైపు వాళ్లు బెదిరింపులకు పాల్పడడం స్టార్ట్ చేశారు. డబ్బులు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించారు. ఇంత జరిగినా వృద్ధుల్లో మార్పు రాలేదు. అతడి బలహీనతను అడ్డం పెట్టుకున్న సైబర్ నేరగాళ్లు దినాస్ ఫ్రెండ్ జాస్మిన్ అంటూ మరొకరు సందేశాలు పంపారు. ఆమెతో కూడా 80 ఏళ్ల వృద్ధుడు సన్నిహితంగా కొనసాగాడు. వారి మాయమాటల బుట్టలో చిక్కుకున్న అతడు అడిగినప్పుడల్లా డబ్బులు పంపిస్తూ వచ్చాడు. ఇలా పంపిస్తూ 2023 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఆ పెద్దాయన దాదాపు 734 సార్లు డబ్బులు పంపారు. వారికి డబ్బులు చెల్లించేందుకు కొన్ని చోట్ల అప్పు కూడా చేసినట్లు సమాచారం. ఈలోపు వృద్ధుడి నివాసంలో డబ్బు విషయమై ప్రస్తావనొచ్చింది. డబ్బులు ఏవయ్యాయని కుటుంబ సభ్యులు నిలదీయడంతో ఆయన తెల్లముఖం వేశారు. జరిగిన మొత్తం విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్లు నివ్వెరపోయారు. సైబర్ నేరగాళ్లు మోసం చేశారని గ్రహించిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేయగా ఆ పెద్దాయన మొత్తం 8.7 కోట్లు మోసపోయాడని గుర్తించారు. పోలీసుల విచారణలో తేల్చిన వాస్తవాలు తెలుసుకున్న అనంతరం 80 ఏళ్ల వృద్ధుడు దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఇదంతా సైబర్ మోసమని తెలుసుకున్న బాధితుడు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంత అవగాహన కల్పించినా సోషల్ మీడియా పరిచయస్తులను నమ్మి పెద్ద ఎత్తున బాధితులు మోసాల బారిన పడుతున్నారు.